హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్గా లైవ్ పెడదాం అనుకున్నాను, కానీ లైవ్ పెట్టడం నాకు రాలేదు ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారా, మా ఇంటి దగ్గరే జరిగింది ఇది. ఈ క్రెయిన్ వచ్చి ట్యాప్ లైన్స్, అదే మున్సిపాలిటీ ట్యాప్స్ వేయడానికి బూతులు తవ్వుతుంది. ఆ క్రమంలో ఏమైందంటే గ్యాస్ పైప్ లైన్ అక్కడ కట్ అయిపోయింది అన్నమాట. వాళ్ళు ఆ క్రెయిన్ యూజ్ చేసి ఆ గొయ్య తవ్వేటప్పుడు ఆ గ్యాస్ పైప్ లైన్ బ్రేక్ అయిపోయింది. చూడండి గ్యాస్ ఎలా వస్తుందో. ఇదే మా ఇల్లు ఫ్రెండ్స్, మా ఇంటి ఎదురుగానే ఇది జరిగింది. అసలు ఎంతసేపు అంటే 1 అవర్ ఆ గ్యాస్ పైప్ లైన్ వాళ్ళు వచ్చి మొత్తానికి వాల్వ్ ఏదైతే ఉందో అది ఆపే వరకు కూడా ఆ గ్యాస్ అలా లీక్ అవుతూనే ఉంది. చూడండి క్రెయిన్ ఆ గ్యాస్ పైప్ లైన్ బ్రేక్ అయింది అనగానే మట్టేసేసి కొద్దిసేపు ఆ క్రెయిన్ దాని మీదే ఉండి ఆపడానికి ట్రై చేస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు వచ్చే వరకు, రెస్క్యూ టీం వచ్చే వరకు ఆపడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఎంతసేపు అని అలా హోల్డ్ చేసి పెట్టుకుని ఉంచితే అయినా సరే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎలా తన్నుకుని వస్తుందో. అసలు నిజంగా ఈరోజు అయితే నేను వర్క్కి వెళ్ళిపోయిన 8:30కి. లక్కీగా మా సిస్టర్ ఉంది ఇంట్లో, తనకి సెలవు పెట్టింది. ఇంట్లో ఈరోజు ఉంది. అమ్మ ఇంట్లో ఒక్కరితే ఉంది, పెద్ద ఆవిడ. నిజంగా మేము ఎవ్వరూ లేకపోతే అమ్మ పరిస్థితి ఏంటి అనిపించింది. చూడండి, దీనికి ఆల్టర్నేటివ్గా పక్క గొయ్యి తవ్వుతున్నారు. అంటే దాని వాల్వ్ ఎక్కడ ఉందో ఇప్పుడు కనిపెట్టాలి. చూడండి, లక్కీగా గ్యాస్ అతనికి ఇన్ఫామ్ చేశారు, అతను వచ్చాడు. వచ్చినా కూడా అతను ఇప్పుడు ఆ వాల్వ్ ఎక్కడ ఉందో పట్టుకోవాలి. ఆ లైన్లో ఏదో వాల్వ్ లేదు, అటు ఇటు కూడా తవ్వాలి అని చెప్పాడు అన్నమాట అతను. ఇప్పుడు తవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యేటప్పటికి 1 అవర్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ 1 అవర్లో మేమేం చేయాలి ఇంట్లో అనేది పెద్ద సమస్య అయిపోయింది. అంటే ఇప్పుడు గ్యాస్ అంతా ఇల్లంతా ఫిల్ అయిపోద్ది, చుట్టుపక్కల అన్నీ ఫిల్ అయిపోతాయి కదా. ఇలాంటి టైంలోనే మనం కొంచెం ఆలోచించి మనం డిసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ అవన్నీ పవర్ ఆఫ్ చేసేసుకోవాలి. లైట్లు వేయకూడదు, ఎలక్ట్రిసిటీ యూజ్ చేయకూడదు. ఎందుకంటే గబుక్కున ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా నియర్గానే ఉంది కాబట్టి మా ఇల్లు, మా ఇంట్లోకి ఆ వేవ్ వచ్చేస్తుంది. గాలి ఇటువైపు ఉండడం వల్ల ఎక్కువగా గ్యాస్ మా ఇంట్లోకి వచ్చేస్తుంది. దానివల్ల సఫకేషను. సో నేను అక్కకి ఏం చెప్పానంటే, ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడుకు, వెళ్ళు లోపలికి వెళ్ళి అమ్మకి మాస్క్ పెట్టు, మొత్తం గ్యాస్ ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు డోర్స్ అన్నీ క్లోజ్ చేసి, ఆ తర్వాత ఆపోజిట్లో ఉన్న డోర్స్ అన్నీ కొంచెం ఓపెన్ చెయ్యి, గాలి లోపలికి వస్తుంది. ఫస్ట్ అమ్మకి మాస్క్ పెట్టు, ప్లస్ నువ్వు కూడా మాస్క్ పెట్టుకో అని చెప్పాను. సో దాని ప్రకారమే అక్క మొత్తం అటువైపు డోర్స్ అన్నీ క్లోజ్ చేసింది. ముఖ్యంగా కిచెన్లో, ఆ కిచెన్లో మొత్తం కర్టెన్ వేసేసి, ఆ గ్యాస్ కూడా మొత్తం టర్న్ ఆఫ్ చేసేసి, రెగ్యులేటర్ కట్టేసి, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసేసింది. సో ఈ ఎలక్ట్రిసిటీ కింద కూడా ఆఫ్ చేశానని చెప్పారు. సో ఇమీడియట్గా ఆఫ్ చేసేయమన్నాను. మొత్తానికి టర్న్ ఆఫ్ చేసింది, మొత్తం మెయిన్ అంతా టర్న్ ఆఫ్ చేసింది. మా ఇంటి దగ్గర కాయగూరలు వెళ్తున్నాయి ఫ్రెండ్స్. వాళ్ళందరూ అలా తప్పించుకుని ఆటోలు వెళ్ళిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ క్రెయిన్ కింద నుంచే వెళ్ళిపోతున్నాయి. మొత్తానికి ఇల్లంతా బాగానే అడ్జస్ట్ చేసింది అక్క. ఫైనల్గా అమ్మకు కూడా మాస్క్ పెట్టేసింది, తను మాస్క్ పెట్టేసుకుంది. ఇప్పుడు చూద్దాం రెస్క్యూ టీం వచ్చిందా లేదా అని చూద్దాము. కానీ నిజంగా 1 అవర్ పెట్టింది ఫ్రెండ్స్ వాళ్ళు రావడానికి. మొత్తానికి ఇంకా వచ్చినట్టే లేరు రెస్క్యూ టీం వాళ్ళు. చూడండి ఎంత టైం పట్టిందో. ఇప్పుడు వచ్చారు, చాలాసేపు అయింది, 1 అవర్. బట్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ వాల్ కోసం ఎదుగుతున్నారంట ఫ్రెండ్స్. అంటే ఆ వాల్వ్ ఎక్కడ ఉందో వాల్వ్ కట్టేయాలన్నమాట. ఆ వాల్ కోసం ఎదుగుతున్నారు వాళ్ళు. రండి, ఈ రూమ్లో చూస్తే బాగా కనిపిస్తుంది. అమ్మా. సో మొత్తానికి అటు ఇటు చుట్టుపక్కల తవ్వేశారంటే వాల్ కోసం. ఆ వాల్వ్ దొరికింది, దాన్ని ఆఫ్ చేశారు. అంటే వాళ్ళు రావడమే లేట్, కానీ వచ్చిన తర్వాత 15 నిమిషాల్లో ఆ గ్యాస్ లీకేజ్ని ఆపేశారు వాల్వ్ క్లోజ్ చేయగానే. ఇంకా నెక్స్ట్ క్రెయిన్ మళ్ళీ ఈ ట్యాప్ లైన్ కోసం తవ్వడం మొదలెట్టింది. కానీ నిజంగా లక్కీ ఫ్రెండ్స్. ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, అమలాపురం దగ్గరలో బ్లోఅవుట్ అయింది పాసర్లపూడిలో అని. నిజంగా అది కొన్ని నెలల అలాగ లీక్ అవుతూ ఉందంట గ్యాసు. అలాగే ఇక్కడ కూడా మనకి చిన్నది వాళ్ళు చూస్తేనే భయం వేసింది. ఇంకా ఆ బ్లోఅవుట్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆటోలు వెళ్ళిపోతున్నాయి, అన్ని క్రెయిన్ కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. మొత్తానికి ఇలాగ ఈరోజు ఇలా గడిచింది, టెన్షన్గా గడిచింది. నిజంగా లక్కీగా ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉండడం అనేది మంచిది. ఆ దగ్గరలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉంది, దాని ఎదురుగా దాని పక్కనే ఓల్డేజ్ హోమ్ కూడా ఉంది. మొత్తాన్ని 11 అయ్యేటప్పటికి మొత్తం అన్నీ సెట్ అయినాయి. ఇప్పుడు గ్యాస్లో ఒక అరగంట ఆగి వెలిగించుకోమన్నారు.
నిజంగా భయం వేసింది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, విన్న తర్వాత. నాకు ఇంకా అక్క ఎలాగా ఉందో నేను అర్థం చేసుకోగలను. సో మొత్తానికి అన్నీ మళ్ళీ క్లోజ్ చేసిన అన్నీ ఓపెన్ చేసుకోవాలి. మరి గ్యాస్ ఏమన్నా ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళిపోవాలి కదా. మొత్తానికి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ మొత్తం ఆన్ చేయమని చెప్పాను. మనం ఇంట్లోకి వెళ్తురు రావాలి, ఆ తర్వాత ఫ్యాన్ వేస్తే తప్ప లోపలికి వచ్చిన గ్యాస్ బయటకు వెళ్తుంది కదా. మొత్తం టర్న్ ఆన్ చేసింది. ఆ తర్వాత లైట్లు వేసి కొంచెం ఫ్యాన్ వేస్తే మొత్తం గ్యాస్ అంతా బయటికి పోతుంది. ఇవన్నీ కూడా నిజంగా మనకు అవసరమైతే అన్నీ నేర్చుకుంటాం ఫ్రెండ్స్, లేదంటే ఎవరొకళ్ళ మీద ఆధారపడుతూనే ఉంటాము. సో అక్క చూడండి, ఈరోజు అన్నీ తనే చేసుకోవాల్సి వచ్చింది, లేదంటే మనం చేసి పెట్టేస్తూ ఉంటాం. అందరూ అన్నీ నేర్చుకోవాలి. ఇలాంటి టైంలో మనకి ఆ థాట్స్ వచ్చేస్తాయిలేండి. అమ్మని పడుకోబెట్టేసింది, కొంచెం ఫ్యాన్ వేసింది. ఆల్మోస్ట్ 11 అయింది. నేను లక్కీగా మార్నింగే అంబలు కాసేసి వెళ్ళిపోయాను. అమ్మకి అంబలు ఇచ్చేసింది కాబట్టి సరిపోయింది అక్కకి. సో చూడండి ఈ తవ్వకాలు చూసారా. సో ఫైనల్గా నేను ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్, 2 దోశలు పెట్టాను అమ్మకి అక్కకి కూడా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వంట ఏం చేసుకుంటారు, 11 అయింది. సో అమ్మకి ఆల్రెడీ అంబలు ఇచ్చాం కాబట్టి ఇది హాట్ బాక్స్లో పెట్టేయమని చెప్పాను. ఎప్పుడు బయట తిన్నాం ఫ్రెండ్స్, కాకపోతే ఈరోజు తప్పదు కదా. మరి ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు పులిహార పొట్లాలే గతి కదా, పేదవాడికైనా ధనికుడికైనా. అలాగే ఈ టైంలో మనం ఇంటి వంట తినాలని అనుకోకూడదు, ఏది దొరికితే తినేయడమే. సో కాబట్టి మనం ఆర్డర్ పెట్టుకోవడం వల్ల ఈ దోశ వచ్చింది. సో ఈ దోశని మళ్ళీ అమ్మకి ఇంకొక అరగంట పోయాక పెట్టమని చెప్పాను. సో ఇది హాట్ బాక్స్లో పెట్టేసింది. అక్కకి రవ్వ దోశ ఆర్డర్ చేశాను, భీమాస్ హోటల్ అంట. ఫస్ట్ టైం మేము ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. దోశ అయితే బాగానే ఉంది, ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ. ఇది ఉల్లి దోశ బాగానే వచ్చింది, హాట్ బాక్స్లో పెట్టేసింది. సో తనకి రవ్వ దోశ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు చిన్నప్పుడు తిన్నాను అనేసి గుర్తు చేసుకుంది. ఈ మధ్య కాలంలో బయట తినడం మానేసాం కదా, రవ్వ దోశ తినలేదు. సో ఇప్పుడు ఒకసారి రవ్వ దోశ ఆర్డర్ పెట్టమని చెప్పింది. ఈ రవ్వ దోశ తనకు నచ్చలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎందుకు మాడిపోయింది. సో దానివల్ల నచ్చలేదు. బట్ అయినా కానీ ఆ చిన్ననాటి వేసి ఆ రవ్వ దోశ చాలా బాగుంటుందని చెప్పేది పాపం. కాబట్టి ఈ రవ్వ దోశ అంత సీన్ లేదంది. ఈ చట్నీల కోసమే ఫ్రెండ్స్ మనం బయట తినాలనుకునేది కదా. మనం ఏం వేసుకున్నా కానీ చట్నీలు సూపర్ ఉంటాయి. చూడండి, శనగ చట్నీ అలాగే అల్లం చట్నీ. ఫైనల్గా ఈ శనగ చట్నీలోను అల్లం చట్నీలో ముంచుకుని ఆ దోశ తింటే ఆ రుచే వేరు. అది నిజంగా హోటల్ రుచి ఇంట్లో రాదు. చట్నీలు ఎక్కడ బాగుంటే ఆ హోటల్ బాగుంది అంటారు కదా. సో అది మాట. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వంట కూడా ఎందుకులే నేను ఆర్డర్ చేసేస్తానని చెప్తే వద్దు నేను వండేస్తానని చెప్పింది. సో ఆ విధంగా లక్కీగా ఈరోజు నేను లేకపోయినా నా ఆప్షన్స్లో అక్క ఉండడం వల్ల అమ్మ నిజంగా సేఫ్గా ఉందని చెప్పాలి. ఫైనల్గా టీ కూడా నేను కాసేసి వెళ్ళాను ఫ్రెండ్స్ మార్నింగే అమ్మకి ఇమ్మని. కాకపోతే అమ్మ ఇంక పడుకుంది కాబట్టి అక్కని తాగేమన్నాను. అక్క కూడా ఎప్పుడు టీ కాఫీలు తాగదు. కాకపోతే అలిసిపోయాను ఈ పరుగులాటలో, అటు పరిగెట్ట ఇటు పరిగెట్ట ఆటలో అలసిపోయాను. నిజంగా నాకు అవసరమని చెప్పింది. ఇదిగోండి దోశలు వేసుకోమని అక్కడ బయట పెట్టాను. ఆ దోశలు ఇంకా లోపల పెట్టే ఫ్రిడ్జ్లో అని చెప్పాను. ఇంకా ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి. సో ఈ ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్ళింది. ఫస్ట్ నేను చెప్పింది అక్కకి ఫ్రిడ్జ్ ఆఫ్ చేయమన్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ మనం ఆ తవ్వకాలకి. నిజంగా అటు సైడే ఉంది. ఎందుకులే అసలే ఫ్రిడ్జ్లు వెళ్తున్నాయి కదా, ఫస్ట్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేయమని చెప్పాను. సో ఈ విధంగా మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుని మళ్ళీ అందులో పెట్టేసుకున్నాం. చూడండి ఎంత దగ్గరగా ఉందో. ఆ రూమ్కి దగ్గరలోనే మాట ఇది జరిగింది. చూసారా ఫ్రెండ్స్, అక్కడ స్కూల్ ఒకటి ఉంది, ఆక్స్ఫర్డ్ స్కూలు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి ఉంది. చూసారా ఎంత దగ్గరగా అయిందో ఇది ఆ ఇన్సిడెంట్. నిజంగా వెంటనే కంట్రోల్ చేయడం మంచిదైంది. ఫైనల్గా అక్కడ టీ తాగిన తర్వాత చాలా బాగుంది టీ అని చెప్పింది. నిజంగానే మనకు లైఫ్ ఎప్పుడు గుర్తొస్తుంది, లైఫ్ దేవుడు ఇచ్చాడు, దేవుడు కాపాడాడు అన్నప్పుడే ఆ లైఫ్ వాల్యూ తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఓల్డ్ ఏజ్ హోమ్ అది ఎంత దగ్గరగా ఉందో, మా ఇంటికి చాలా దగ్గర. సో ఆ పక్కనే ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉంది, అక్కడే జరిగింది ఫ్రెండ్స్ ఇది. చాలామంది అంటారు అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేయచ్చు కదా, సాయంత్రం మీరు వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని. నేను అక్క బతుకుండగా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాల్సిన కర్మ మాకు లేదు ఫ్రెండ్స్. ఆమె మమ్మల్ని ఎంతో బాగా చూసింది, రాణి రాజు అలా చూసింది. ఆమెను కూడా మేము రాణిలా చూసుకుంటాం. ఫైనల్గా అక్క అన్నం వండేసింది, పప్పు మామిడికాయ వండిందంట. సో ఆమ్లెట్ వేసుకుందామంటే గుడ్డులు లేవు.
సో దాంతో ఇంకా అక్క ఏం చేసిందంటే గుమ్మడి ఒడియాలు ఉన్నాయి, ఆ గుమ్మడి ఒడియాలు వేపుకుంటానని చెప్పింది. గుమ్మడి ఒడియాలు నాకు ఇష్టమే, అక్కకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫైనల్గా గుమ్మడి ఒడియాలు వేపేసుకుంది. కొంచెం చట్నీ కూడా ఉంది, చింతకాయ పచ్చడి, అది నేనే పెట్టాను ఫ్రెండ్స్. సో వీటితో సర్దేసుకుంటామంది. ఇలాగే ఈ రోజు గడిచిపోయిందన్నమాట. సో మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి జరగచ్చు ఇలాగా. అందుకని పెద్దోళ్ళని ఎప్పుడు ఇంట్లో ఒక్కరు వదలొద్దు ఫ్రెండ్స్, ఎవరో ఒకరు ఉండాలి. మనం లేకపోయినా కనీసం ఎవరో ఒకరిని పెట్టైనా, లేదంటే నర్సునైనా పెట్టైనా సరే ఆ పూటకి మనం వాళ్ళతోటి ఉండేలాగా ఎవరో ఒకరిని చూసుకోవాలి. ఇప్పుడు ఎలా జరిగితే చెప్పలేం కదా.